YBR Infra's duplex villas, 90 lakhs onwards near Adipatla, Hyderabad. వారం రోజులుగా తెలంగాణ ఆంధ్ర మధ్య మంటలు రేపుతున్న కృష్ణా జలాల వివాదం పరిష్కార కోణాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు నిలదీస్తున్న క్రమంలో ఈ అంశంపై రేవంత్ రెడ్డి, చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్న ఇద్దరు ముఖ్యమంత్రుల ప్రకటనతో కృష్ణా జలాల వివాదానికి తెరపడుతుందా? రాయలసీమ ఎత్తిపోతల పథకం తన విజ్ఞప్తి మేరకు ఆగిపోయిందని తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో కాకరేపింది. రేవంత్తో అనుబంధం వల్లే ఏపీ ప్రయోజనాలను, ముఖ్యంగా రాయలసీమ ప్రజల హక్కులను తెలంగాణకు చంద్రబాబు తాకట్టు పెట్టారని వైసీపీ అధినేత జగన్ దుమ్మెత్తిపోశారు. ఈ అంశంలో చంద్రబాబును జగన్ ఇరకాటంలో పెట్టడంలో సక్సెస్ అయ్యారు. టీడీపీ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా జగన్ నిర్వాకం మూలంగానే కృష్ణా జలాల విషయంలో ఆంధ్ర హక్కులు కోల్పోయిందని కౌంటర్ ఇచ్చింది. ఇంకా ఈ అంశంలో దుమారం రేగుతూనే ఉంది. ఇలాంటి కీలక సమయంలో తెలంగాణ, ఏపీ సీఎంలు కీలక వ్యాఖ్యలు చేశారు. పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబుకు ఈ అంశంలో కీలక విజ్ఞప్తి చేశారు. కృష్ణానదిపై ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టించరాదని కోరారు. తనకు వివాదం వద్దని, నీళ్లు అవసరమని చెప్పారు. పరిష్కారమే తన ముందున్న కర్తవ్యమంటూ రేవంత్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి పంచాయతీ కావాలా, నీళ్లు కావాలా అని అడిగితే నేను నీళ్లే కావాలని కోరుకుంటాను అన్న రేవంత్, వివాదం కావాలా, పరిష్కారం కావాలా అని అడిగితే పరిష్కారం కావాలని కోరుకుంటానన్నారు. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలి అన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని, రాజకీయాలకు అతీతంగా పరిష్కారం కోసం అందరూ సహకరించాలని పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. రెండు రాష్ట్రాల సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామంటూ చంద్రబాబుకు పిలుపునిచ్చారు. రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు వెళ్ళాలి. పక్క రాష్ట్రంతో తప్పకుండా చర్చలు కొనసాగుతాయి. పక్కనుండే రాష్ట్రాలతో వివాదాలు మేము కోరుకోవడం లేదు. పక్కనున్న రాష్ట్రాలతో ఉన్న సమస్యల్ని చర్చల ద్వారా శాశ్వతంగా పరిష్కరించాలని కోరుకుంటున్నాము. పక్క రాష్ట్రాలను కూడా ఒక అడుగు ముందుకు వేయండి. మీరు సానుకూలంగా ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు ముందుకు వేసే తత్వం తెలంగాణ ప్రజలలో, తెలంగాణ రక్తంలో ఉన్నది. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని, ఇందుకోసం పక్క రాష్ట్రంతో చర్చలు కొనసాగుతాయన్న రేవంత్ పిలుపునకు ఏపీ సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సముద్రంలోకి వెళ్లే నీళ్ల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య గొడవలు ఎందుకు అంటూ బాబు వ్యాఖ్యానించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు బయలుదేరారని, కొందరు రాయలసీమ ఎత్తిపోతలా అంటూ వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, తనకు గొడవలు కాదు, తెలుగు జాతి ప్రయోజనాలు కావాలని రేవంత్ వ్యాఖ్యలకు బాబు శృతి కలిపారు. పోలవరం పూర్తయితే నీళ్లు తెలంగాణ రాష్ట్రం కూడా వాడుకునే అవకాశముందని కొత్త పల్లవిని చంద్రబాబు ఆలపించారు. వివాదాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని సేమ్ టు సేమ్ రేవంత్ అన్నట్లుగానే అన్నారు చంద్రబాబు. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు, నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితిలో ముందుకు తీసుకుపోతారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మొత్తానికి ఇద్దరు సీఎంలు నదీ జలాల వివాద పరిష్కారంలో ఒకే మాట మీద ఉన్నారని వారి మాటలను బట్టి అర్థమవుతోంది. పరిష్కారమనే అస్త్రాన్ని తీయడం విపక్షాలకు నచ్చకపోయినా ఇటు బీఆర్ఎస్, అటు వైసీపీ రాజకీయం చేసినప్పటికీ పరిష్కారం మాత్రం ఆశాజనకంగా కనిపిస్తోందని, ఇదే వాస్తవ రూపం దాల్చాలి అన్న చర్చ జరుగుతోంది. అయితే వైసీపీ మాత్రం ఇదంతా గురు శిష్యుల డ్రామా అంటోంది. శిష్యుడు తెలంగాణలో పలికితే గురువు ఏపీలో శృతి కలుపుతున్నారంటూ విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు.